సమాజాన్ని ఎవరు తీసుకురాగలరు? ఏ చట్టం తీసుకురాగలరు? ఎవరు తీసుకురారు? అక్రమార్కులు, స్వార్థపూరితమైన ఆలోచన గలవారు, దురాశతో ఉండిపోయేవారు ఆక్రమించుకుంటున్నారు. మనిషిలో కలిగిన స్వార్థ బుద్ధి. ఈ దేశంలో ఈ సొత్తు ఏ ఒక్కరిది కాదు, దేశంలో ఉన్న ప్రజలందరిది. నేను సంపాదించానని, నేను కష్టపడ్డానని అనే మాటలు మాట్లాడకు. అందుకే ఎదుటి వారిని ప్రేమించడం నేర్చుకోండి. అందరికీ సమానంగా ఉండాలనే ఆలోచనకు రండి. అగ్రరాజ్యం అమెరికా, అన్నిటికంటే మేము గొప్ప దేశంగా ఉండాలని. రష్యా నియంత, హిట్లర్ కంటే డేంజర్ పుతిన్. జపాన్, కొరియా దేశాలు ఇంకా నియంత పాలన. ఇంకా కూడా జపాన్, చైనా, కొరియా ఈ ప్రాంతాలన్నీ ఒక దేశాన్ని పరిపాలించేవాడు 6 అడుగులే. కానీ వారిలో పుట్టిన విష బుద్ధి అనేది దేశానికి మొత్తం తగిలించేసి ప్రపంచాన్ని ఏం చేస్తున్నాడు? యుద్ధ వాతావరణాన్ని, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని, సైక్యత లేని తత్వాన్ని కలిగిస్తున్నారండి. గొప్పతనం అంటే ఏంటో తెలుసా? అందరినీ సమానంగా చూడడం గొప్పతనం, అందరినీ ఆదుకోవడం గొప్పతనం, అందరికీ సేవ చేయడం అనేది గొప్పతనం, ఎవరిని బానిసలుగా చూడకూడదు అనే మనసు ఉండడం గొప్పతనం అండి.